ఘాటుగా స్పందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మస్తు ధమ్కి ఇవ్వడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కూలగొడతా, 3 నెలలకు పోతుంది కాంగ్రెస్ పార్టీ, 4 నెలలకు కూసిపోతుంది, 6 నెలలకు పోతుంది, మళ్ళీ మేమే వస్తామంటున్నాడు కేసీఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది సొల్లుగాళ్ళు. అదేవిధంగా నిన్న హరీష్ రావు అంటున్నాడు, నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపో, నేను ముఖ్యమంత్రిని ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటున్నాడు కొంగకల్ల హరీష్ రావు, అగ్గిపెట్టె దొరకని మాజీ మంత్రి. నేనేమంటున్నానంటే, నీ మామ ఉన్నప్పుడు మీ మామని ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి పదవి తీసుకుని హరీష్ రావు నీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మీ మామ ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యిండు. బై మిస్టేక్లో భవిష్యత్తులో ఒకవేళ మర్చిపోయి మీ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు వేయరు, ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ఒకవేళ మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి ఆ పార్టీని గెలిపించినా నువ్వు సచ్చవరకు కూడా ముఖ్యమంత్రి కావు. ఎందుకంటే నీకంటే చిన్నోడు ఉన్నాడు మీ బామ్మడిది కాబట్టి, నీకంటే ఏజ్లో చిన్నోడు కాబట్టి, నీకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటాడు కాబట్టి, ఎందుకంటే ఏజ్ పరంగా చూసుకుంటే వేరే విధంగా కాదు, మీ బామ్మడిదే అవుతాడు ముఖ్యమంత్రి తప్ప నీ జీవితంలో ఎన్నడూ కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి కాలేవు. కాబట్టి ఇలాంటి సొల్లు కబుర్లు దొంగ మాటలు మానేయి హరీష్ రావు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు పెట్రోల్ పోసుకుని సత్య విధంగా ప్రోత్సహించడం. ఎందుకంటే నువ్వు పెట్రోల్ పోసుకుని రోడ్డు మొత్తం దొంగ తిరిగిన దొంగ నాటకాలు ఆడినావు. ఎందుకంటే నువ్వు అగ్గిపెట్టె నీకు దొరకలేదు, ఎవడన్నా ఆల్రెడీ పెట్రోల్ నీ మీద పోసుకునే వాటి ఎవడన్నా అగ్గిపుల్ల గీసి నీ మీదేసేగాననే కోణంలో దొంగలేక అందరూ మనుషులకు దూరంగా ఉరికినావు. దొంగలేక నువ్వు పెట్రోల్ పోసుకున్నావు అనే కోణంలో మా ఉద్యమ నాయకుడు లేదా టీఆర్ఎస్ పార్టీలో ముందుండే నాయకులే పెట్రోల్ పోసుకున్నారనే కోణంలో నువ్వు భావించిన క్రమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అంటే నువ్వు, నీ మామ, నీ బామ్మడిది, నీ మడదలు, నీ పెద్ద బామ్మడిది అందరూ కలిసి తెలంగాణ సమాజంలోని నీ కులానికి సంబంధించిన దొర కులానికి సంబంధించిన ఒక్కడు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో సావలేదు. కానీ ఈ తెలంగాణ సమాజానికి సంబంధించి బడు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన, అదేవిధంగా రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. కానీ నీ దొర కుటుంబాలకు సంబంధించిన వాడు ఒక్కడు కూడా కావాలి తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ మీరు మాత్రం పదవులను అనుభవించడం జరిగింది. మీ కులానికి సంబంధించిన వాళ్ళు పదవులు అనుభవించడం జరిగింది. మీ కులానికి సంబంధించిన వాళ్ళే 5 మందులు మంత్రులు అయ్యారు. అదేవిధంగా మీ మామగాడు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజాన్ని, ఎందుకంటే మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ సమాజాన్ని మొత్తానికి దోచుకొని అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీ మామ దొంగ మాటలు మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపల కుక్కలాగా ఉంటా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడితే దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, దొంగ మాటలు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, 57 ఏళ్లకు పింఛన్ ఇస్తున్నాడు, రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇస్తున్నాడు, ఇండ్లు లేనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు ఏర్పాటు చేస్తా, ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా పేపర్ల లీక్ చేసి నీ బామ్మడిది తెలంగాణ సమాజం మొత్తాన్ని మోసం చేసిండు. కాబట్టి తస్మత్ జాగ్రత్త హరీష్ రావు, ఇలాంటి దొంగ మాటలు మానుకో. మీ మామ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా అదో ఇదో వేసి ముఖ్యమంత్రి సీట్ను గుంజుకున్నది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. నల్లమల్ల ప్రాంతానికి సంబంధించిన బిడ్డ, దక్షిణ తెలంగాణకు సంబంధించిన బిడ్డ, ఈ పాలమూరు బిడ్డ అంతా అల్లటప్పగా లేడు బిడ్డ. మీ అందరికి ఒప్పించి మీ మామకున్న సీటును గుంజుకొని ఆ సీటు మీద కూర్చున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి అంత అల్లటప్పుడు కాదు, ఖచ్చితంగా మీ అందరి సీటు చించి ఆయన పోయి సీట్లో కూర్చున్నాడు. కాబట్టి ఇక 3 నెలలకు పోతుందో, 6 నెలలకు పోతుందో, సంవత్సరానికి పోతుందో, పోయి ఒకసారి ఇరిలో కూర్చో లేదంటే కూలీలో కూర్చుంటే ఆ కుర్చీ మీద పోయి కూర్చోవాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఆశలన్నీ అడియాసలే, మీ కళలన్నీ కళ్ళలుగానే మిగులుతాయి. అదేవిధంగా మీరు ఏవైతే మాట్లాడడం జరుగుతుందో తెలంగాణ సమాజం కోసం, మిమ్మల్ని అందరినీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. మీరు మాట్లాడే ఏవైతే బ్రోకర్ మాటలు ఉన్నాయో మీ మాటల్ని తెలంగాణ సమాజం నమ్మే అవకాశం లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త టీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మీరు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే గల్లీ వరకున్న ప్రభుత్వ భూములను కబ్జా చేసారు, ప్రజల భూములను కబ్జా చేసారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బందులకు గురి చేసారు. పోలీసుల సాయంతో పోలీసులను మీ చేతుల్లో పెట్టుకుని అనేక మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అక్రమ దందాలు, భూ కబ్జాలు చేయడంతో పాటు ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, అదేవిధంగా మైనింగ్ మాఫియా చేసి తెలంగాణ సమాజాన్ని ఎట్లా దోసుకోవాలో, ఎన్ని విధాలుగా దోసుకోవాలో అన్ని విధాలుగా దోసుకున్న దొంగలు మీరు, దొంగ కుటుంబం మీరు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, తెలంగాణ సమాజం మిమ్మల్ని భవిష్యత్తులో కూడా నమ్మదు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని పద్ధతి ప్రకారం, ప్రాసెస్ ప్రకారం
తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో పునర్నిర్మాణంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు హోదా ఇచ్చింది తెలంగాణ సమాజం. 39 మంది ఎమ్మెల్యేలు మీ టీఆర్ఎస్ పార్టీలను గెలిపించింది. కాబట్టి గతంలో 2 సార్లు మీకు అధికార పార్టీగా మీరున్నారు, ఈసారి ప్రతిపక్ష హోదాకు పరిమితమయ్యారు. మీరు ఇట్లనే ఇజ్జదప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే వచ్చేసారి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఇప్పటికీ అసహించుకుంటుంది, తర్వాత మిమ్మల్ని తన్ని తరుముతుంది. ఎందుకంటే కాళోజీ గారు చెప్పిన విధంగా ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం వదిలిపెట్టే వరకు తన్ని తరమాలేవాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే వాడిని 100 అడుగుల గోతిలో పాతి పెట్టాలని చెప్పడం జరిగింది. మీ పార్టీని అదే విధంగా పాతి పెట్టడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పటికీ మిమ్మల్ని మీ పార్టీని లేకుండా చేసిన తెలంగాణ సమాజం మీరు ఇట్లనే చేస్తే, ఇట్లనే అడ్డగోలు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కాళోజీ మాటలు నిజమవుతాయి. తెలంగాణ సమాజం నిజం చేసి చూపిస్తుంది. మీ పార్టీని 100 అడుగుల లోతుల్లో పాతి పెడుతుంది తెలంగాణ సమాజం. ఎందుకంటే మీ పార్టీలో ఇప్పుడు ఉన్నోడు ఎవడు కూడా టీఆర్ఎస్ పార్టీ కాడు, మీ పార్టీలో ఇప్పుడు ఉన్నోడు ఎవడు కూడా ఉద్యమం చేసినోడు కాడు, మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసినోడు ఎవడు ఉద్యమం చేసినోడు కాడు, మీ పార్టీలో ఎంపీలుగా చేసిన వాళ్ళు ఎవడు ఉద్యమం చేసినోడు కాదు, మీ పార్టీలో మంత్రులుగా చేసినోడు ఎవడు ఉద్యమం చేసినోడు కాడు, మీ పార్టీ నాయకుడే దొంగ ఉద్యమం చేసినోడు, 9 రోజులు ఉద్యమం చేసి అందులో మధ్యలోనే నిమ్మరసం తగిన దొంగ. కాబట్టి ఈ దొంగ మాటలు, అదేవిధంగా దొంగ ఉద్యమం చేసిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనే కోణంలో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, ఎందుకంటే చరిత్రను వక్రీకరించాలని కనీసం 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయితే అప్పుడు చరిత్రలో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతారు. కాబట్టి చరిత్రను వక్రీకరించడం వస్తుంది. కానీ 10 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఈ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే కోణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగలు మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళు నిజంగా టీఆర్ఎస్ పార్టీలు కానే కాదు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన దొంగలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెలామణి అవుతూ కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అంటారు. మరి కొండా లక్ష్మణ్ బాబు ఎక్కడో వాలే, ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడో వాలే, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడో వాలే, 9 రోజులు దొంగ దీక్ష చేసి మధ్యలో నిమ్మరసం తాగిన వ్యక్తే తెలంగాణ జాతిపిత అయితే ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడో వాలే. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కొండ లక్ష్మణ్ బాబు ఎక్కడో వాలే. కాబట్టి ఇలాంటి దొంగ మాటలు, లంగ మాటలని టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడే మాటలన్నీ అబద్ధపు పుండకోరు మాటలని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇక కాలం చెల్లింది. ఎంపీగా ఈసారి పోటీ చేసేందుకు ఓడిపోయిన ఓ గజ దొంగ నాగరికాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి, ఆ నియోజకవర్గంలోని ఉద్యమకారులను జీవితాలని నాశనం చేసి, టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళందరి జీవితాలను నాశనం చేసిన ఆ గజ దొంగ మళ్ళీ నాగరికర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీని సిద్ధమవుతున్నాడు. ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా 3వ సారి పోటీ చేసిన క్రమంలో తుక్కుగా రికార్డు స్థాయిలో ఓడించడం జరిగిందో అదే రికార్డులని నాగర్ కర్నూలు పార్లమెంటులో చరిత్రలో, అంటే గతంలో ఎన్నడూ జరిగిన విధంగా అత్యల్ప ఓట్లు వచ్చేలా రికార్డు స్థాయిలో ఓడించేందుకు ఈ నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ గజ దొంగ అనేక మంది పైన దాడి చేయడం జరిగింది, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలోని కార్యకర్తలకు కనీసం విలువయ్యలేదు, ఉద్యమకారులను దగ్గరికి రానియలేదు ఆ దొంగ. కాబట్టి ఆ గజ దొంగను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఒకవేళ ఆ దొంగ పోటీ చేస్తే రికార్డు స్థాయిలో ఓడించేందుకు కూడా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.